నమస్తే. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత శంకర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, విద్యా వ్యవస్థ అంటే ఎందుకు గవర్నమెంట్కి ఇంత నిర్లక్ష్యం? అసలుకి దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు విద్య, వైద్యం, తర్వాత ఇది శాంతి భద్రతలు, రవాణా, ఇవన్నీ సేవల రంగాల నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉండదు, అంతా పోవడమే ఉంటుంది. సో కాబట్టి అలాంటి విద్యా రంగ వ్యవస్థని ప్రైవేటైజేషన్ దిశగా మరలించడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. చట్టంలో బాగా అద్భుతమైన పదాలు చెప్పుకుంటాం మనం. ఉచిత నిర్బంధ విద్య చేయాలి, ప్రాథమిక విద్యని బలోపేతం చేయాలి, మాటలు మస్తు చెప్తాం కానీ చేతలు ఉండవు. ఉత్తదే ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో సెంటినరీ సెలబ్రేషన్ కోసం 200 కోట్లు ఇచ్చిండ్రు. మరి ఇచ్చింది ఎంత? 60 కోట్లే. ఏమైందంటే ఉస్మానియా యూనివర్సిటీ ఖర్చు చేసుకోలేకపోయింది, అందుకే రివర్స్ వచ్చేసిన ఆర్థిక శాఖం. అంతా బోగస్, అంతా బకవాస్ తప్ప ఇంకొకటి ఏం లేదు, అంకల గారడి తప్ప. వ్యవస్థని మంచిగా చేయాలి, వ్యవస్థలో మంచి విలువలను నింపాలి అనే ఆలోచన, ఉద్దేశం ఎవరికి లేదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఇట్లనే ఉందా, లేకపోతే కాంగ్రెస్ వచ్చినాక ఇలా జరిగిందని? అసలు అరే, ప్రభుత్వాలు అన్నీ ఒకటే. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, అధికారులు మారుతారు, ఉద్యోగులు మారుతారు, కానీ ఈ వ్యవస్థలో ఉన్న అందరూ యథాస్థానంలో ఉంటారు కాబట్టి ఏం పెద్ద ఒరిగేది ఉండదు. అందుకనే పేద ప్రజలకు నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇలా మన దగ్గర ఉండేటోడేవాడు, మనకు సేవ చేసేటోడేవాడు, మన ఎన్నుకున్న ఏదైతే లక్ష్యాలు ఎవడైతే ఉద్దేశాలను నెరవేరుస్తుందో అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలని అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి ఇలా ఈ రాజకీయ నాయకులు మనోళ్ళు కాదు, డబ్బులు ధనబలంతో గెలిచే రాజకీయ నాయకులు ఎవడు మనోడు కాదు, గుర్తుపెట్టుకోండి. రూపాయి లేకుండా ఎన్నికలలోకి వచ్చి ఎన్నికలలో గెలిచినోడే మనోడు. గాన్ని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. గానికి ప్రేమ ఉంటుంది, నీకేం ప్రేమ ఉంటుంది? ఇలా ఒక్క మంత్రి అని ఇలా ప్రజలలో కోతుండ్రా, ఒక్క ఎమ్మెల్యేలన్న ప్రజలలో కోతుండ్రా, ఒక్క ఐఏఎస్ అధికారి ఏ రాష్ట్రంలో ఇయని ఫెసిలిటీస్ ఈ రాష్ట్రంలో ఇస్తాం. ఒక్కడు వాని సీటు వదిలిపోతాడా? పోడు. ప్రజల సంక్షేమం వానికేం పని? ఏసీలో ఉండాలి, ఓసీలు కావాలి, ఇది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ప్రజలలో మార్పు రావాలి, పాలకుని లోపు మార్పు రాదు. పాలకుడు ఎప్పుడు వాని ప్రయోజనాల కోసమే పరిపాలన చేస్తాడు తప్ప నీకోసం చేయడు. నీకోసం ఎవడున్నాడో వాడిని గుర్తించు అంటున్నా నేను. అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారన్న తెలంగాణలో, అంతమంది నిష్పెట్టి కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్లతో గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొస్తుంది? ఈ ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం చేసింది. దాన్ని సమీక్షించమని ఈ ప్రభుత్వం నన్ను అంటున్నాము. సంవత్సరం కింద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నారు, అందులో నేను కూడా కొంత డాక్యుమెంటేషన్ ఇచ్చిన. సంవత్సరం కింద తీసుకొని ఇలా మీ ముడ్డి కింద ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతున్నాను నేను. ఇలా ఎందుకు వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నది? ఏమైనా ముఠ చెప్పిండ్రేంది? నీవు విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలి, అవిద్య శాఖ కావద్దు అంటే ఇట్లాంటి ఏవైనా తప్పులు ఉంటే పునఃసమీక్షించేయమని అంటున్నాం మేము. ఎవడైతే తప్పు చేస్తాడో, తప్పుడు నియామకం చేసినా నియామకాలను రద్దు చేయమని అడుగుతున్నాం. తప్పుడు పత్రాల నియామకమైన ఉద్యోగం నుంచి తీసేసి వాని శాలరీ రికవరీ పెట్టమని అడుగుతున్నాం. ఈ తప్పుడు ప్రక్రియకి ఎవడైతే కారణమైన ఆనాటి అధికారులు ఎవడైతే ఉంటాడో, నవీన్ మిట్టలు, వాకాటి కర్ణ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయమని డిఓపిడికి రాయమంటున్నాం. ఇలాంటి చెత్తగాళ్ళ వల్లనే కదా ఈ వ్యవస్థ చెత్త తయారైంది. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరు తప్పు చేసినా మేము వదిలిపెట్టామని చెప్పి గత సందర్భంలో మాట్లాడి, ఇంకోటి విద్యాశాఖ కూడా తన దగ్గరనే ఉంది. అసలుకి ఇంతవరకు స్పందిస్తలేడు. అసలు ఇంత జరుగుతున్నా కానీ తెలంగాణలో దీని మీద ఎట్లా చూడవచ్చు? ఏది 3 ఏళ్ళు అవుతుంది? ఏది అంటున్నా 3 ఏళ్ళు అవుతుంది. అరే, నిన్న కాకముందు అనౌన్స్ చేసినావు కదా ఇంటర్మీడియట్ వ్యవస్థని స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తామని. రాత్రి ఎందుకు మారిపోయింది నీ అభిప్రాయం? రాత్రికి ఎన్ని మూటలు ముట్టినాయి? ఎందుకు మారిపోయింది నీ అభిప్రాయం చెప్పాలి కదా ప్రజలకి. ఇలా పారదర్శకమైన విద్యా వ్యవస్థ ఉండాలనే కదా స్కూల్ ఎడ్యుకేషన్లో చేర్పిస్తా అన్నావు. మరి ఏది? మరి 3 ఏళ్ళు అవుతుంది కదా, అటు ఇటన 3 ఏళ్ళు అవుతుంది కదా, 3వ విద్యా సంవత్సరం కదా. మరి ఏది ఫీజు నియంత్రణ కమిటీ? ఏది
ఏది అని అడుగుతున్నా. నీ దగ్గర శాఖ పెట్టుకుంటే నీ శాఖ మీద నీకు కన్సర్న్ ఉండాలి. కన్సర్నే లేదు. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర సరే, ఇలా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆయన టైం మాకు దొరకదో దేవుని లెక్క ఆయనే, ఎవడు చిక్కడు దొరకడు. మరి కనీసం అధికారుల దగ్గరకు పోతే ఉంటే వాళ్ళేదో ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడ్డ దేవదూతల లెక్క ప్రవర్తిస్తుండ్రు. అరే ఆఫ్టర్ డిగ్రీ తోటి వచ్చిన వాళ్ళు ఇవాళ కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదు. నీ ఆఫీస్ ఉంది అంటే ప్రజల కోసం ఉంది, అలా నీ కోసం కాదు. ఇలా ఏదైనా ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని వస్తే అయ్యా రమ్మని కూర్చుండబెట్టి నీ బాధ ఏంది, బందీ ఏందని అడగాలి. అంత టైం ఎక్కడిది వాళ్ళకు? వాళ్ళతో వీళ్ళు పోటీపడి చంపేయాలి కదా. రాజకీయ నాయకులతోటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు పోటీపడి చంపేయాలి. కాబట్టి వాడికి వీడి తొత్తు, వీడికి వాడి తొత్తు. అంటే దీని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? 100% కదా. ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇస్తుండ్రు? అడుగులకు మడుగులు ఎత్తుతుండ్రు. అందుకే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ చీఫ్ సెక్రటరీ అవుతారు, వాళ్ళకు ఇష్టమైన వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారు, వాళ్ళు ఇష్టమైన వాళ్ళే ఇంకేదైనా అవుతారు. చూసినాం కదా, గత డీజీపీ నియామకంలోనే చూసినాం కదా. ఇంకేముంది? ఈ సమస్య పరిష్కరించకపోతే ఒక ఓయూ జేఏసీ నేత శంకర్ ముందు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? నేనేమంటున్నా, 10 ఏళ్ళ పాపపు ప్రభుత్వాన్నే పారదొలినాం. 10 ఏళ్ళ మదగజం లెక్క ఉన్న ప్రభుత్వాన్నే మక్కిళ్ళిర్గొట్టినాం. ఇవాళ ఫామ్ హౌస్లకి వెళ్ళి లేస్తలేడు ముఖ్యమంత్రి, వస్తలేడు ముఖ్యమంత్రి, ముఖం లేక వస్తలేడు ఈ చేసిన తప్పులకి. మరి మీరు అట్లా అనుకుంటే మీకు కూడా అదే గతి పడుతుంది తప్పకుండా. మేమేం అడుగుతున్నాం? తప్పుడు పనులు చేయమని అడుగుతలే ప్రభుత్వానికి. జరిగిన తప్పును పునఃసమీక్షించండి, తప్పులు చేయకండి అని అడుగుతున్నాం. అట్లుంటే మద్దతు చేస్తాం మీకు. మాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే, మీరైనా ఒకటే, ఇంకోడున్నా ఒకటే. మేము రాజకీయ పార్టీలలో సభ్యులుగా లేము. మాకు ఎవడున్నా ఒకటే. సాధారణ ప్రజానీకంగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, సామాన్య పౌరులుగా మేము ఎవరైనా ఒకటే, ప్రజలుగా. నువ్వున్నా ఎవరున్నా ఎలా మంచి ప్రభుత్వం, ప్రజా సంక్షేమమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటామే తప్ప మీ మీద మాకు పగ లేదు, ప్రేమ లేదు, రెండూ లేవు. ప్రజలకు అనుకూలంగా ఉంటే ఎవరైనా స్వాగతిస్తాం. నేను కాదు, ప్రజలు, నాతో పాటు ప్రజలు ఉన్నారు. ఇలా అదే కేసీఆర్ ప్రభుత్వం నన్ను ఏకెటోడు లేడు పీకెటోడు అనుకున్నాడు, పీకి పారేస్తే పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. కాబట్టి మీరు ఆ ప్రభుత్వం చేసిన తప్పు వెనుక ఏ అధికారి ఉన్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనేది నువ్వు ఇలా పునఃసమీక్ష చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఈ తప్పులకు కారణమైన వాళ్ళందరినీ లోపల పెట్టాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. అందుకే ఇవాళ మీటింగ్ పెట్టినాం. నువ్వు చేయకపోతే బిడా చెప్తున్నా, నేను ఇవాళ ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, నువ్వు చేయకపోతే బరాబరి సుప్రీంకోర్టులో చేపించుకొస్తా. ఆ తర్వాత మీరు ముఖమేడ పెట్టుకుంటారో మీరే, మీ అద్దంలో మీరే చూసుకోవాలి.